నిర్ణయించుకున్న సమయానికే సజీవంగా సమాధిలోకి వెళ్ళిపోయిన మహాజ్ఞాని ఆయన. భవిష్యత్ కాలానికి సంబంధించి అత్యంత విలువైన మాటలను ముందుగానే పసిగట్టిన మూల విరాట్ కూడా ఆయనే. ఆవుల కాపరిగా ఓ మహిళ ఇంట చేరి గుహల వెంట తపోదీక్షలో సాగారు. కాలజ్ఞానాన్ని రాసుకుంటూ మహిమలతో లోకాన్ని ఆకర్షించిన మహిమాన్వితులాయన. కుల మతాల కట్టడికై పట్టుబడుతూ అంతా సమానమని చాటి చెప్పిన సంఘ సంస్కర్త కూడా ఆ మహానుభావుడే. కుమార్తె సంతతికే వారసత్వాన్ని ఇచ్చిన మహిళాభ్యుదయవాది కూడా ఆయనే. అలాంటి కాలజ్ఞాని సంస్థానంలో 4 శతాబ్దాల అనంతరం ఎన్నడూ లేని రీతిలో వివాదం ఏర్పడింది. తొలగడానికి 4 ఏళ్ల సమయం నడిచింది. ఎట్టకేలకు ఫలితమైతే కొలిక్కి రానే వచ్చింది. భక్తులు పురజనులు అంతా కలిసి ఆ సమస్యకు పరిష్కారం చూపారు. పీఠాధిపతి ఎవరో ముందుగానే తేల్చేశారు. అలాంటి ఆ పీఠం ఎక్కడ? కాలజ్ఞాని కొలువైన సంస్థానాన పీఠమెక్కే మఠాధిపతి ఎవరాయన? లెట్స్ వాచ్ ది స్టోరీ. వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట కళ్ళ కాదురా, కాలజ్ఞానం పొల్లుపోదురా అంటూ ప్రపంచం పాడుకున్న ఇలాంటి ఎన్నో తత్వాలను వినే ఉంటాం. లోకాన జరిగిన ఎన్నో వింతలు విశేషాలు చూసుంటాం కూడా. ఇప్పుడు కూడా బ్రహ్మంగారు ఉటంకించిన సత్యమే నెరవేరబోతోంది. అది అక్షర సత్యం కాబోతోంది. బ్రహ్మంగారి మఠానికి 12వ పీఠాధిపతిగా శ్రీ వెంకటాద్రి స్వాముల వారు అధిపతి కాబోతున్నారు. ఇది మా మాట కాదు, 400 సంవత్సరాల క్రితం బ్రహ్మంగారు చెప్పిన మాట, కాలజ్ఞాన తత్వాల్లో ఉద్బోధించిన సత్యం. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో 4 ఏళ్లుగా సాగుతున్న 2 కుటుంబాల పోరాటంలో చివరాఖరికి ప్రభుత్వం రంగంలోకి దిగి నిజాన్ని నిగ్గు తేల్చింది. కందిమల్లాయపల్లె పుర సంస్థానంగా సజీవ సమాధి అయ్యేందుకు స్థలాన్ని సొంతంగా ముందే ఖరారు చేసుకున్నారు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములవారు. ప్రియ శిష్యుడైన సిద్ధయ్య స్వాముల వారిని బనగానపల్లెకు పూల కోసం పంపి సతీమణి గోవిందమ్మకు శాశ్వత సుమంగళిగా వర్ధిల్లమంటూ చెప్పి సమాధిలోకి వెళ్లిపోయారు బ్రహ్మంగారు. అలాంటి దివ్యక్షేత్రంలో 11వ పీఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాములవారు శివైక్యం చెందాక వివాదం మొదలైంది. పీఠాధిపత్యం కోసం స్వామివారి 2 భార్యల సంతాన మధ్య సమస్య తారాస్థాయికి చేరుకుంది. కేసులు, కోర్టులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దల పంచాయతీలు అన్నీ మఠానికి వచ్చి చేరే. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగింది. దేవాదాయ ధార్మిక పరిషత్తులకు ఆ కోవెల పరిష్కార బాధ్యతల్ని అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం ఆ పనిని దాదాపుగా పూర్తి చేసిందని చెప్పుకోవచ్చు. వాస్తవంగా బ్రహ్మంగారి మఠానికి వారసత్వంగా కుటుంబంలో పెద్ద కుమారుడికే పట్టం కట్టడం ఆనవాయితీగా వస్తోంది. అగ్రజుడే మఠాధిపతిగా పాలనా వ్యవహారాలను చూసుకుంటూ రావడం ఇంతవరకు అంటే 7 తరాల నుంచి వస్తోంది. అయితే గడిచిన స్వాముల వారికి 2 భార్యలు ఉండడం, వారిద్దరికీ కుమారులు ఉండడంతో సమస్య ఏర్పడింది. వాస్తవానికి పెద్ద భార్య కుమారుడు వెంకటాద్రి స్వామి వేదాల అధ్యయనంతో పాటు న్యాయవాద పట్టాను పొందారు. సమాజంలో జరిగే న్యాయాన్యాయాలపై కూడా అనేకమైన కేసులను కోర్టుల్లో వాదించిన ఘనాపాటి. హిందూ సాంప్రదాయాలతో పాటు లోకం పోకడలు తెలిసిన గురువుగా ఇప్పటికే భక్తజన సంద్రానికి బ్రహ్మంగారి వారసుడుగా సుపరిచితులయ్యారు. అందుకే ఆయనకే ఊరుతో పాటు సాధు సంతులు, హిందూ పరిషత్తులు అన్నీ మద్దతు పలికాయి. పీఠాధిపతి పదవి కోసం విపరీతమైన పోటీ ఏర్పడిన నేపథ్యంలో ప్రభుత్వం 4 రోజుల ముందే ఓ తేదీని ఖరారు చేసింది. ఆ రోజు రానే వచ్చింది. ఎక్కడెక్కడి నుంచో స్వామివారి భక్తులంతా వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పెద్దల ఎదుట తమ అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టారు. దేవాదాయ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేదికను ఏర్పాటు చేశారు. బ్రహ్మంగారి సన్నిధిలో ఏర్పాటు చేసిన ఈ కీలకమైన సమావేశానికి అధికార యంత్రాంగం తరలివచ్చింది. అంతేకాదు అనేకమైన సాధు పరిషత్తులతో పాటు తెలుగు, కన్నడ రాష్ట్రాల్లోని భక్తులంతా తరలివచ్చారు. వేదికపై ఆసీనులైన ప్రభుత్వ పెద్దలకు తమ అభిప్రాయాలను అర్జీల రూపంలో అందజేశారు. వాటన్నింటినీ అధికార యంత్రాంగం స్వీకరించింది. ఇదంతా ఒకే ఎత్తైతే కందిమల్లాయపల్లె గ్రామస్తులంతా ఒకే మాట ఒకే బాట అంటూ స్వామివారి కాలజ్ఞాన వాక్కుకు కట్టుబడి కదిలినట్టుగా కలిసి తరలివచ్చారు. ఓవైపు తుపాను ప్రభావం అత్యధికంగా వెంటాడిన గొడుగులు చేతబట్టి వానలో తడుస్తూ వేదిక వద్దకు తరలివచ్చారు. మఠం పూర్వపు సాంప్రదాయాలకు కట్టుబడి ఉంటామంటూ తమ తీర్పును వినతి పత్రాల రూపంలో వెల్లువెత్తించారు. కందిమల్లాయపల్లె శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠంలో ధార్మిక పరిషత్ ద్వారా నిర్వహించిన అభిప్రాయ సేకరణలో అందిన
సమాచారం ప్రకారం మొత్తం 1955 అర్జీలు వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఇందులో దివంగత పీఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారి ప్రథమ కుమారుడైన శ్రీ వెంకటాద్రి స్వామి వారికి 1650 మంది భక్తులు మద్దతు తెలిపినట్టు తెలుస్తోంది. ఇక రెండో భార్య కుమారుడు గోవింద స్వామికి 250 మంది, అలాగే స్వామివారి రెండో కుమారుడైన వీరభద్ర స్వామి వారికి కేవలం 55 మంది మాత్రమే మద్దతునిచ్చినట్టుగా సమాచారం. దీన్ని బట్టి చూస్తే భక్తులు, హైందవ సంఘీయులు, మఠం పుర సంస్థానం అందరి అభిప్రాయం ఎలా ఉందో చెప్పకనే తెలిసిపోతుంది. అంతేకాకుండా ఫలితం ఎటువైపు మొగ్గిందో కూడా తేలిపోయినట్టు అర్థమవుతోంది. ఏది ఏమైనా ధర్మమే గెలుస్తుందని మరోసారి రుజువైంది. కాలజ్ఞానంలో ఉటంకించినట్టుగా పీఠం వెంకటాద్రి వశమైనట్టుగా కూడా తేటతెల్లమైంది. ఏది ఏమైనా బ్రహ్మంగారి మఠంలో చిక్కు సమస్యగా మారిన పీఠాధిపతి అంశం ప్రస్తుతానికి కొలిక్కి వచ్చినట్లయింది. ప్రభుత్వంతో పాటు హిందూ సంఘాలు, గ్రామ పెద్దలు, భక్తాగ్రేసరులు అందరిలో సింహభాగం జనం శ్రీ వెంకటాద్రి స్వాముల వారిని కోరుకుంటున్నట్లు రూఢి అయింది. ఇక దేవాదాయ శాఖ అధికారులు చెప్పిన ప్రకారం అయితే 10 రోజుల్లో పూర్తి నివేదిక ప్రభుత్వానికి అందే అవకాశం ఉంది. వీలైనంత త్వరలోనే బ్రహ్మంగారి మఠానికి పీఠాధిపతిగా శ్రీ వెంకటాద్రి స్వాముల వారు కొలువు కానున్నట్టు తెలుస్తోంది. దీంతో 400 ఏళ్ల క్రితమే బ్రహ్మంగారు చెప్పిన మరో మాట నిజం కాబోతోంది.